అందరికీ నమస్కారమండి। ఈరోజు మన వీడియోలో సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి దీక్షను ఏ విధంగా ఆచరించాలి, అలాగే ఏ తేదీన వస్తుంది, ఆషాఢ మాసం ఏ రోజున ప్రారంభమవుతుంది, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం। ఈ వారాహి అమ్మవారు ఎవరు అన్నది తెలుసుకుంటే సప్తమాతృకల్లో ఒక అవతారమే ఈ వారాహి దేవి। పూర్వం హిరణ్యాక్షకుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి। ఈ వరాహమూర్తి స్త్రీ తత్వమే వారాహి దేవి। పంటలు సరిగ్గా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధనైతే చెయ్యాలి। ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది। అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులను శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు తప్పకుండా తీరుతాయి। భూమిపరమైన సమస్యలున్నా, అలాగే కోర్టు సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను చేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందుతాము। మరి ఈ నవరాత్రులను ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాం। మనం ఒక రోజు అమావాస్యకి ముందు రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి। ఏ దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి। తెల్లవారుజామునే నిద్రలేచి తలార స్నానం చేసి ఉదయం అమ్మవారి పీఠాన్నైతే ఏర్పాటు చేసుకోవాలి। ఈ వారాహిదేవికి ఉదయం పూజ చేయటం కన్నా సాయంత్రం లేదంటే రాత్రి పూజ చేయడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం। రాత్రి కుదిరే వాళ్ళు రాత్రి అయితే చేసుకోవడానికి చూసుకోవాలి, కానీ ఉదయం సాయంత్రం 2 పూటల కూడా దీపారాధన చేసుకొని నైవేద్యాన్ని సమర్పించాలి। పూజా గదిలో చేసుకునేవారు పూజ గదిలో, లేదంటే సపరేట్గా పీటను పెట్టి ఈ అమ్మవారిని అయితే ప్రార్థించవచ్చు। ఇంట్లో వారాహిదేవి చిత్రపటం లేనట్లయితే దుర్గాదేవి ఫోటో గాని లలితాదేవి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు। ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన పద్మ ముగ్గు వేసుకోవాలి। ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించుకొని పూలమాలలతో కూడా అలంకరించుకోవాలి। దుర్గాదేవి ఫోటో పెట్టినట్లయితే నిమ్మకాయ మాల వేసినట్లయితే మంచిది। 2 దీపపు కుందులైతే పెట్టుకోవాలి। అలాగే ఈ దీపాలలో నువ్వుల నూనె గాని, నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని వాడి మనం దీపాన్ని అయితే వెలిగించవచ్చు। దీపాన్ని వెలిగించే ముందు ఈ నవరాత్రులు మనం ఎందుకు చేస్తున్నామో, ముందుగా ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నామో అని అమ్మవారికి చెప్తూ మనస్ఫూర్తిగా మొక్కి దీపారాధన అయితే చేసుకోవాలి। ఎర్రని పుష్పాలుంటే వాటితో అలంకరించడం చాలా మంచిది। అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవాళ్ళు అఖండ దీపాన్ని కూడా పెట్టవచ్చు। మరి అఖండ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వాటన్నిటిని గురించి కూడా ఆల్రెడీ దసరా నవరాత్రుల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను। సేమ్ అలానే మనం ఈ నవరాత్రుల్లో కూడా అఖండ దీపాన్ని అలానే పెట్టుకోవచ్చు, కానీ అఖండ దీపం పెట్టినప్పుడు అది నిండిపోకుండా చూసుకోవాలి। 9 రోజులు నిష్టగా ఉండగలుగుతాం। ఇంట్లో పీరియడ్స్ కానీ ఏవి లేనప్పుడు మాత్రమే అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవాలి। 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు। అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫోటో ముందు తప్పనిసరిగా పసుపు కుంకుమ నిండుగా ఉండేలాగా చూసుకొని ఫోటో ముందైతే పెట్టుకోవాలి। అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు మంగళహారతి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి। అలాగే చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి। అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే ఒక తమలపాకును కూడా పెట్టి కలశపు చెంబుకి గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టాలి। అలాగే మనం ఆచమనీయం చేయడానికి ఒక చిన్న గ్లాసును అందులో నీళ్లను తీసుకొని రెడీగా పెట్టుకోవాలి। మనం పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ముందే ఏర్పాటు చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనం పూజ చేసేటప్పుడు లేస్తూ కూర్చోవడం అలా కాకుండా అన్నీ ఒకేసారి సర్దుబాటు చేసుకోవడం వల్ల పూజలో ఆటంకాలు రాకుండా పూజ పూర్తయ్యేంత వరకు కూడా మనం అక్కడే కూర్చోవచ్చు। అలాగే దీక్షగా తీసుకునే వాళ్ళు అంటే 9 రోజులు అమ్మవారి పూజ రోజు ఈ విధంగానే చేసుకుంటాం అనుకునే వాళ్ళు కంకణాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి। ఈ కంకణం చూసినప్పుడల్లా మనం దీక్షలో ఉన్నాము, దీక్ష నియమాలను పాటించాలి। అలాగే ఈ 9 రోజులు కూడా ఆ కంకణాన్ని చేతికే పెట్టుకోవాలి।
ఒకవేళ మధ్యలో ఊడిపోయినట్లయితే కొత్త కంకణాన్ని తయారు చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ ఆ కంకణాన్ని కట్టుకోవాలి. దీపారాధన అయితే చేసుకోవాలి. మన సంకల్పాన్ని చెప్పుకొని మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యని చెప్పుకుంటూ అమ్మవారి వారాహిదేవికి మనం మొక్కుకొని దీపం వెలిగించాక తప్పకుండా దీపాలకు మనం గంధం కుంకుమ బొట్లనైతే పెట్టాలి. అమ్మవారికి మొక్కుకొని అగరబత్తితో గాని ఏకహారతితో గాని దీపారాధన అయితే చేసుకోవాలి. అలాగే వారాహిదేవికి 9 నవరాత్రులు అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమైతే ఇస్తుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క పేరుతో, అలాగే అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సపరేట్ నైవేద్యం అయితే సమర్పిస్తూ ఉండాలి. వీలున్న వాళ్ళైతే ఒక్కొక్క రోజున అమ్మవారికి అమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు. వీలు లేనట్లయితే వడపప్పు, పానకం వీటిని సమర్పించినా కూడా సరిపోతుంది. ఇలా పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఆచమనీయం కోసం 3 సార్లు కుడి చేతిలోకి నీళ్లను తీసుకొని మంత్రాలను చదువుకుంటూ నీళ్ళనైతే తాగాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను కుడి చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ అక్షంతలనైతే వదలాలి. మంత్రాలను ఏం చదవాలన్నది కూడా పక్కన స్క్రీన్లో ఇస్తున్నాను, వాటినైతే చదువుకోవచ్చు. ఆ తర్వాత భూశుద్ధి మంత్రాన్ని చదువుకోవాలి. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామ మంత్రం కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. అలాగే కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రాన్ని చెప్పుకొని వినాయకుడికి అలాగే దుర్గాదేవికి అయితే వేసుకోవాలి. మంత్రం రాని వాళ్ళైతే మన గోత్రం చెప్పుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకొని అక్షంతలనైతే వేసుకోవాలి. ఆ తరువాత కలశపు చెంబు పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశపు నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాల పైన, మన పైన, కుదిరితే ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ కూడా సమర్పించి ఆవాహనం చేసి షోడోపచార పూజ అయితే చేయాలి. పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ అన్నిటినీ కూడా సమర్పించాలి. ఆ తర్వాత గంధం లేపయామి అనుకుంటూ గంధం, తిలకం సమర్పయామి అనుకుంటూ కుంకుమ, అక్షతం, అలాగే యజ్ఞోపవితం, పుష్పం ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకొని పుష్పాలతో గణపతి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి వచ్చిన వాళ్ళు అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కూడా పుష్పాలను గాని అక్షంతలను గాని పసుపు, కుంకుమ వీటినైతే సమర్పించుకోవచ్చు. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని మనం గణపతికి అయితే సమర్పించుకోవాలి. ఇలా అన్ని సమర్పించిన తర్వాత మంగళహారతి పాట పాడుకుంటూ గణపతికి మంగళహారతిని కూడా సమర్పించాలి. మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక 2 తమలపాకులనైతే గణపతికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారికి సమర్పించి నీరాజనం కూడా సమర్పించాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అయితే సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక పుష్పం, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ గణపతి పాదాల దగ్గరైతే వేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయినట్టే. ఈ 9 నవరాత్రుల్లో రోజు ఉదయం రాత్రి గణపతి పూజ అయితే చేసుకోవాలి. గణపతి పూజ చేసిన తర్వాతనే వారాహిదేవి అమ్మవారికి అయితే మనం పూజ చేసుకోవాలి. ఇలా గణపతికి రోజు చేయడం వల్ల మన పూజలో ఏ ఆటంకాలనేవి రాకుండా గణపతి అయితే చూసుకుంటాడు. అలాగే వారాహిదేవి అమ్మవారిని అయితే మనం ఆహ్వానించాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను సమర్పించి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న దీక్ష కంకణాన్ని కూడా మన చేయికైతే కట్టుకోవాలి. ఈ కంకణం చూసినప్పుడల్లా మనం దీక్షలో ఉన్నామని ఏ తప్పులు కానీ అబద్ధాలు చెప్పడం అలాంటివి కానీ చేయకుండా మనం
జాగ్రత్తగా అయితే ఉండొచ్చు. ఇప్పుడు వారాహిదేవి అమ్మవారికి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ అమ్మవారికి కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, గంధం లేపయామి, యజ్ఞోపవితం సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వారాహిదేవి అమ్మవారికి అయితే మనం సమర్పించుకోవాలి. అలాగే వారాహిదేవి అష్టోత్తర శతనామావళి ఉన్నట్లయితే అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఉన్నట్లయితే సహస్రనామావళి కూడా చదువుకోవచ్చు. ఇవేవి రావు అనుకున్న వాళ్ళైతే లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం, మణిద్వీప వర్ణన ఇలాంటివి ఎవ్వి అమ్మవారి మంత్రాలు వచ్చినా కూడా మనం చదువుకోవచ్చు. ఏ అమ్మవారికి పూజ చేస్తున్నా కూడా కుంకుమతో పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వారాహిదేవికి ప్రత్యేకంగా రోజు కూడా కుంకుమార్చన అయితే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి చదివేటప్పుడు కుంకుమార్చన చేసుకుంటూ మనం చదివినట్లయితే మంచి ఫలితాలనైతే పొందుతాము. అలాగే ఏ మంత్రాలు రాని వాళ్ళైతే ప్రత్యేకంగా అమ్మవారికి ఏ మంత్రం చదవాలి అన్నది కూడా నేను స్క్రీన్లో ఇస్తాను. ఆ మంత్రాన్ని చూసుకుంటూ కూడా మీరు చదువుకోవచ్చు. కుంకుమార్చన అయిపోయిన తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ మనం అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలన్నిటినీ కూడా సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లను అమ్మవారికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ చీర, 2 జాకెట్ ముక్కలు, 2 తమలపాకులు, పోక ఖర్జూర, గాజులు, 1 పండు, 1 పువ్వు, మీకు ఏది ఉన్నా ఇంట్లో అదైతే మనం సమర్పించుకోవచ్చు. ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఏ రోజైనా కూడా మనం ఈ చీరనైతే పెట్టవచ్చు. మనం ఉద్యాపన చేసే రోజైనా పెట్టవచ్చు, లేదంటే ముందు స్టార్ట్ చేసుకునే రోజైనా పెట్టవచ్చు. మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అమ్మవారికి అయితే సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత గంట కొడుతూ కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఈ ప్లేట్ చుట్టూ నీళ్లను తిప్పి అమ్మవారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఈ కర్పూర హారతిని ఇల్లంతా తిప్పడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి ఇవి ఎవ్వున్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ వారాహిదేవికి పూజ చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లో ఉండవు. అలాగే ఇంట్లో ఎవరికైనా ప్రయోగం జరిగినా కూడా వారి మీద ఉన్న ప్రయోగం నుండి బయటపడతారు. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ 1 పుష్పం, కొన్ని అక్షంతలను తీసుకొని వారాహిదేవి అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి. కొన్ని అక్షంతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం 3 సార్లు తిరిగి క్షమామంత్రాన్ని కూడా చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసుకోవాలి. పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని, అలాగే ఈ 9 రోజులు కూడా పూజకు ఏ ఆటంకాలు రాకుండా చూడమని అమ్మవారిని అయితే వేడుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవాలి. అలాగే ధూపం, దీపం, నైవేద్యం వాటన్నిటి కూడా సమర్పించాలి. షోడోపచార పూజకి సమయం ఉన్నట్లయితే చేసుకోవచ్చు, లేదంటే పంచోపచార పూజ అయినా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రోజుకొకటి సపరేట్గా ఉంటుంది. అలా ఉంటే పాసిబుల్ అయితే అలా పెట్టుకోవచ్చు. వీలు కాని వాళ్ళైతే నార్మల్గా పానకం, వడపప్పుని కూడా సమర్పించవచ్చు. ఇలా అమ్మవారికి 9 రోజులు పూజ చేసిన తర్వాత, ఉద్యాపన చేసిన తర్వాత పుష్పాలను, ఆకులను వాటన్నిటినీ కూడా పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని చెట్ల కింద కానీ వేసుకోవచ్చు. అలాగే పటాలను ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టుకోవచ్చు. అమ్మవారికి చేసిన కుంకుమార్చనలో కుంకుమ రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తే ఏ పనిలో అయినా కూడా విజయం సాధించవచ్చు. అలాగే ఈ 9 రోజులు కూడా 1వ రోజు పూజ చేసుకున్న తర్వాత 2వ రోజు పాత పుష్పాలన్నీ కూడా తీసేసి, ఆకులను కూడా తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కొత్త మాలనైతే వేసుకోవాలి. అంతేకాని ఫోటోలను కానీ, అఖండ దీపం పెట్టిన వాళ్ళైతే దీపాన్ని కానీ కదిలించడం చేయకూడదు. 1 పుష్పాలను మాత్రమే చేంజ్ చేసుకోవాలి. నియమాలను చూసుకున్నట్లయితే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 9 రోజులు కూడా ఇంట్లో మాంసాహారాన్నైతే వండకూడదు. అలాగే కింద చాప వేసుకొని పడుకోవాలి. వారాహిదేవి అమ్మవారికి అమ్మవారి దీక్షలో చెప్పులు వేసుకోకుండా ఉంటే చాలా ఇష్టం.
ఒకవేళ కుదిరినట్లయితే అలా ఉండడానికి చూడాలి. 9 రోజులు కుదిరే వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తాయి కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు దీపారాధన మానేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టే వాళ్ళైతే మధ్యలో పడగొట్టడానికైతే ఉండదు, రోజు కంటిన్యూగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.